సో, జులై 25థ్ ఐవీఎఫ్ డే కదా! సో, ఐవీఎఫ్ ప్రక్రియలేంటివి జనరల్‌గా? అండ్ ఐవీఎఫ్‌తో పుట్టిన పిల్లల గురించి వాళ్ళు చెప్పుకోవాలన్నా గూడా ఇంకా గూడా ఒక టబూలాగా ఫీల్ అయితారు. చెప్పుకోరు, సిగ్గుపడడము. ఎందుకు? ఐ థింక్ ఇప్పుడు ఐవీఎఫ్ అనేది మనకి వరల్డ్‌లో స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 46 ఇయర్స్, నియరింగ్ టు 50 ఇయర్స్. లూయిస్ బ్రౌన్ తెలిసే ఉంటది మీకు. ఫస్ట్ ఐవీఎఫ్ చైల్డ్ ఆమెకిప్పుడు 46 ఇయర్స్. స్టిల్ ఇంకా పీపుల్‌లో యాక్సెప్టెన్సు, దాని మీద ఉన్న అపోహలు ఇంకా తగ్గలేదు. ఇంకా మన కంట్రీలో ఆర్ మన సౌత్ ఇండియాలో అనుకోవచ్చు. హుహు. బికాస్ లైక్ యూకే, యూఎస్ అక్కడ కామన్ అయిపోయింది. అది చెప్పుకుంటారు అండ్ ఎవ్రీ ఫ్యామిలీలో ఐవీఎఫ్ చేయించుకున్నోళ్ళు ఉంటారు. ఇక్కడేంటంటే వైఫ్ అండ్ హస్బెండ్‌కి చెప్పుకోవాలని ఉన్నా, అంటే వాళ్ళ బంధువులేమనుకుంటారు, వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారు, బికాజ్ వాళ్ళందరికీ ఇంకా అవేర్‌నెస్ లేదు. సో, ఐవీఎఫ్ అంటే అదేదో చాలా డిఫరెంట్ ట్రీట్‌మెంటు. మా ఎగ్సే వాడింటారా? మా స్పెర్మే వాడింటారా? ఓహ్! ఇన్ని రకాల డౌట్స్ వస్తున్నాయన్నమాట. హుహు. సో, ఇప్పుడు వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరి ఫ్యామిలీస్ అయితే క్వైట్ ఓపెన్ ఉన్నారో, హ్మ్. వాళ్ళు ఓపెన్‌గా చెప్పుకుంటున్నారు. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ. బికాస్ ఐవీఎఫ్‌లో మేము వి డోంట్ చేంజ్ ఎనీథింగ్ లైక్ ఎగ్స్, స్పెర్మ్ వాళ్ళవి మనం ఆ ఇనీషియల్ స్టేజ్ ఫర్టిలైజేషన్ అనేది ఒక్కటే ల్యాబ్‌లో జేసి, దాని తర్వాత వచ్చిన ఎంబ్రియోస్‌ని మనం మరీ యుట్రస్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తాం. అంటే బేబీ జెనెటిక్స్ గాని ఏం మనం మార్చడం లేదు. సో, అక్కడి నుంచి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎలా ఉంటదో అలానే ఉంటది డెవలప్‌మెంట్ అదంతా. హ్మ్. ఐవీఎఫ్ బేబీస్ ఇన్‌ఫాక్ట్ ఇంకా మోర్ యాక్టివ్‌గా చూస్తున్నాం. అంటే ప్రాబబ్లీ వి సెలెక్ట్ హెల్తీ ఎంబ్రియోస్. సో, అందుకని అసలు హెల్త్ ఇష్యూస్ గానీ ఏముండవు. అండ్ ఇంటలెక్చువల్‌గా కూడా దే ఆర్ వెరీ యాక్టివ్. బికాస్ మా పేషెంట్స్ వాళ్ళు తీసుకొస్తుంటారు గదా! అసలు ఎంత యాక్టివ్ అంటే వాళ్ళు పట్టలేకపోతుంటారు అసలు. ఆహా! సో, చాలా సార్లు మేము అదే అంటాము. "నువ్వు దీని గురించే వెయిట్ చేస్తున్నావు గదా! ఇప్పుడు యూ నీడ్ టు టేక్ ఆల్ దిస్ ఇది ప్లెజర్" అన్నట్లు.